పోలీసులు ఏ పార్టీ అయితే అధికారంలో ఉందో ఆ పార్టీకి కొమ్ము కాసే ఒక ధోరణి అయితే ఉంది. అలా కాకుండా పోలీసులు స్వతంత్రంగా వ్యవహరించే పద్ధతి అసలు మిమ్మల్ని పక్కన పెడితే మిగిలిన వాళ్ళకి ఎందుకు లేదంటారు? అలా రావాలంటే ఏం చేయాలి? యాక్చువల్గా పోలీసులు ఎప్పుడు కూడా చట్టాలకు లోబడి వాళ్ళు పనిచేయాలి. రాజకీయ పార్టీలు చెప్పింది చేయడానికి పోలీసు వ్యవస్థ లేదు. కాబట్టి రాజకీయ పక్షాలు చెప్పింది మనం లేదు. మనం దేనికి మనం బాధ్యత అంటే చట్టాలను సరిగా అమలు చేసే బాధ్యత మన మీద. ఆ చట్టాలు నిర్వహిస్తున్నప్పుడు మన కోర్టులకు మనం రెస్పాన్స్, కోర్టుకు మన బాధ్యత. కేవలం రాజకీయ పార్టీల వాళ్ళు అధికారంలో ఉన్నవాళ్ళు మనల్ని బదిలీ చేసే అధికారం వాళ్ళలేదు. ఈ కేసులో ఇలా చెయ్యి అని చెప్పడానికి ఎక్కడ కూడా వాళ్ళకి అధికారం. కానీ దురదృష్టవశాత్తు ఏమవుతుందంటే ఈ విధంగా రాజకీయ పార్టీల్లో ఉన్నవాళ్లే సుమారుగా ఇప్పుడు చూసుకుంటే 39% మందికి క్రిమినల్ రికార్డులో ఉన్నవాళ్ళు మన పార్లమెంటు సభ్యులుగా ఉన్నారు. మరి వారి 24 గంటలు పోలీస్ స్టేషన్లో వీళ్ళని వదిలే, వీళ్ళని పట్టుకో, వీళ్ళ మీద కేసు వేయి, వీళ్ళ మీద కేసు వేయద్దు, ఇదే వాళ్ళ ప్రధానమైన ధోరణిగా ఉంటుంది. కానీ దాన్ని నిలబడడానికి సీనియర్ లీడర్షిప్ రెడీగా ఉండాలి. అలాంటి వాళ్ళని బెయిల్ కూడా మంజూరు చేయకూడదు, లేదా దాని మీద విచారణ జరపడం, ఇది ఎంతవరకు కరెక్ట్? అంటే ఏమవుతుందంటే పోలీసుల దగ్గర 24 గంటల సమయం ఉంటుంది. ఆ 24 గంటల సమయం తర్వాత వాళ్ళని కోర్టుకు తీసుకెళ్ళాలి. కోర్టులో న్యాయమూర్తులు ఏ విధంగా దాన్ని చూస్తారన్న దాని మీద ఆధారపడి, మనకు సాధారణంగా ఎలా ఉంటుందంటే మన జనాలకు, ప్రజలకు పెద్ద చట్టాల పట్ల అవగాహన ఉండదు. ఎందుకంటే మన క్లాస్ రూమ్ లో ఎప్పుడు కూడా మనకు చట్టాలను చెప్పాల, మన కరికులంలో కూడా ఎక్కడ చట్టాల గురించి అవగాహన లేదు. కాబట్టి ఏమవుతుందంటే ఒక బాగా చదువుకున్న వ్యక్తికి కూడా ఒక సడన్ గా ఏమైనా అయితే ఏం చేయాలో తెలియదు. కాబట్టి మేము చెప్తున్నది ఏంటంటే మన పాఠ్యాంశాలలో చట్టాలు అన్నవి ఒక భాగస్వామ్యం చేయాలి. ప్రతి ఒక్కరికి కూడా రాజ్యాంగం గురించి, తర్వాత చట్టాల గురించి మినిమం అవగాహన ఉండాలి. అప్పుడు ఏమవుతుందంటే వాళ్ళకు సమాజంలో ఎదురయ్యే సమస్యలను కూడా వాళ్ళు సులభంగా ఎదుర్కోగలరు. సో ఈ విధంగా రాజకీయ పార్టీలు ఏవైతే ప్రెషర్ పెడుతున్నాయో ఆ విధంగా ప్రెషర్ పెట్టి పనిచేయాల్సిన అవసరం. మాక్సిమం ఏం చేస్తారు రాజకీయ నాయకులు? మనల్ని ట్రాన్స్ఫర్ చేస్తారు. అంతేగాని సిద్ధంగా ఉండం. మనం అకాడమీలో చేస్తున్నప్పుడు మిగతా చోట్ల మనం చెప్పాం, మేము ఎక్కడైతే వేస్తే అక్కడ పని చేస్తాం. సో ఆ విధమైన ధోరణి ఉంచుకుంటే ఏమవుతుందంటే ఈ విధమైన సమస్యలు. కానీ అందరూ ఒకేలాగా ఉంటారు కదా. కొంతమంది మనకి ఈ పోస్ట్ కావాలి, ఈ పోస్ట్ కావాలి, మా పిల్లలు చదువుతున్నారు కాబట్టి మేము సిటీలో ఉండాలి, ఇలా రకరకాలుగా ఉండేసి అక్కడ కాంప్రమైజ్ అవుతారు. సో దాంతో ఈ పాలక పక్షాలు ఉన్న వాళ్ళతో ఈ విధంగా రాజీ వాళ్ళు చెప్తున్నట్టు వినే ధోరణి చాలా సంఘటనలు మనం చూస్తున్నాం. కాబట్టి దీనికోసం ఏంటంటే మొత్తం పోలీసు విభాగమే ఎలా పనిచేస్తుంది అన్నదానికి ఒక స్టేట్ సెక్యూరిటీ కమిషన్ అన్నది ఉండాలి. ఇది సుప్రీంకోర్టులో 2006 సంవత్సరంలో సుప్రీంకోర్టు ఈ రూలింగ్ ఇచ్చింది. ప్రకాష్ సింగ్ గారు వెళ్ళారు. ప్రకాష్ సింగ్ అని యూపీ డీజీ గారు, ఆయన ఒక లెజెండరీ పోలీస్ ఆఫీసర్. సో ఈయన ప్రకాష్ సింగ్ గారు వెళ్ళిన తర్వాత సుప్రీంకోర్టు 2006 సంవత్సరంలో పోలీసుల్లో సంస్కరణలు ఏమేమి రావాలని చెప్పేసి ఒక డీటెయిల్డ్ గా జడ్జిమెంట్ ఇచ్చారు. అది అందరు చదవాలి. అందులో మొదటిది వాళ్ళు చెప్పింది, ప్రతి రాష్ట్రంలో కూడా స్టేట్ సెక్యూరిటీ కమిషన్ ఏర్పాటు చేసి వాళ్ళు పోలీసు విభాగం ఎలా పనిచేస్తున్న దాని మీద వాళ్ళ అజమాయిషి ఉండాలని చెప్పి. అందులో ముఖ్యమంత్రి, హోంమంత్రి, తర్వాత అపోజిషన్ మెంబర్స్, జడ్జీలు, సమాజం నుంచి ప్రముఖులైన వ్యక్తులు, వీరందరినీ కలిపి ఒక టీం ఏర్పాటు చేయాలి. కానీ మెజారిటీ రాష్ట్రాల్లో ఈ సెక్యూరిటీ లేదు. కాబట్టి ఏంటంటే రాజకీయ పార్టీలన్నీ పోలీసుని వాళ్ళు ఉపయోగించుకునే దీంట్లో వెళుతున్నారు. కాబట్టి ఇప్పటికీ ఆ విధమైన వ్యవస్థ రావాలి. పోలీస్ అధికారుల మీద కంప్లైంట్ వస్తే పోలీస్ కంప్లైంట్ అథారిటీ ఉండాలి. తర్వాత ట్రాన్స్ఫర్స్ కోసం ఒక కమిటీస్ ఉండాలి. సో ఇవన్నీ కూడా ఇప్పుడు కొన్ని రాష్ట్రాల్లో చూస్తున్నా, లోకల్ ఎమ్మెల్యే లెటర్ ఇస్తే తప్ప అతని పోస్ట్ చేయరట. మరి లోకల్ ఎమ్మెల్యే లెటర్ తీసుకొని వచ్చిన వ్యక్తి ఆ లోకల్ ఎమ్మెల్యేకి ప్రజల కోసం చేస్తాడో చెప్పండి. దిస్ ఇస్ హైట్. కాబట్టి ఇలాంటివన్నీ జరుగుతున్నాయి. వీటన్నింటిలో కూడా మార్పులు రావాలి అన్నది. అందుకనే నేను మహారాష్ట్ర గురించి ప్రతిసారి చెప్తున్నానంటే, నేను ఎక్కడ పని చేసినా కూడా ఈ విధమైన రికమెండేషన్లు ఇవేవి ఒప్పుకునేవాడిని. నేను పనిచేస్తున్నవి ఎస్పీ ఆర్డర్తో ఆ వ్యక్తి అక్కడ పనిచేయాలి. రాజకీయ నాయకుడి ఆర్డర్తో అక్కడ పని చేస్తే ఏమవుతుంటే నేను ఇర్రెలెవెంట్, నేను అక్కడ ఉండాల్సిన అవసరం లేదు అక్కడ. సో ఆ విధంగా మాకు ఒక సీనియర్ ఒక ఆయన ఉండేవారు. ఆయన ఈ విధంగా కొన్ని చోట్ల ఈ విధంగా గవర్నమెంట్ డిజైర్ అంటారు, గవర్నమెంట్ డిజైర్స్ టు పోస్ట్ సమ్వన్ హియర్. అంత గవర్నమెంట్కి ఈ వ్యక్తి ఎక్కడ దొరికాడు? ఈ వ్యక్తిని ఇక్కడ పోస్ట్ చేయాలన్న వాళ్ళకి ఎందుకు ఆలోచన వచ్చింది? ఆయన విసిగిపోయి కొన్ని రోజులకి ఆ ఆర్డర్స్ ఇంప్లిమెంట్ చేయడం మొదలుపెట్టాడు. ఆయనకున్న దాంట్లో 10 మంది ఈ విధంగా ఆర్డర్స్ తెచ్చుకున్నారు. కాబట్టి ఆయన ఆ 10 పోలీస్ స్టేషన్లో ఏదైనా గొడవ జరిగితే ఆయన వెళ్ళేవాడే కాదు అక్కడికి.
హోమ్ మినిస్టర్ ఫోన్ చేసి చెప్పేవాడు, మీరు మీరు వేసారుగా మీ వాడు అక్కడ సమస్య ఉంది మీరు చూడండి నేను వెళ్ళను. సో ఈ విధంగా మాట్లాడే కెపాసిటీ ఉన్న మేము చూసాం మహారాష్ట్ర. ఇనాందార్ గారు అని ఆయన యూస్ టు టెల్ లైక్ దట్. కాబట్టి ఆ విధంగా భూమికను పాటించగలిగితే ఏమవుతుందంటే పొలిటికల్ లీడర్స్ కూడా వాళ్ళు వస్తారు. కానీ తర్వాత వచ్చేసి ఏంటంటే ప్రతి రాష్ట్రానికి డీజీపీ అన్న వ్యక్తి పర్మనెంట్ గా ఉండాలి, 2 సంవత్సరాలు మినిమం కనీసం. ఇప్పుడు ఏం చేస్తున్నారు చాలా రాష్ట్రాలు, ఇన్ఛార్జ్ డీజీ, అడ్హాక్ డీజీ అని పెట్టి వాళ్ళతో నడిపిస్తున్నారు, వాళ్ళతో నడిపిస్తున్నారు. కానీ ఇది పరిష్కారం కాదు, ఇది సరైన పద్ధతి కాదు. ఆ దీంట్లో వాళ్ళు చెప్పారు 6 నెలల కన్నా ఎక్కువ సర్వీస్ ఉన్న వాళ్ళ 3 పేర్లు మీరు యూపీఎస్సీకి పంపించండి, వాళ్ళు ఆ ప్యానెల్ అప్రూవ్ చేసిన తర్వాత ఈ ప్యానెల్లో ఎవరో ఒకరిని మీరు అపాయింట్ చేయండి, వారికి 2 సంవత్సరాల టెన్యూర్ ఇవ్వండి, పదవి కాలావధి 2 సంవత్సరాలు. కాబట్టి డీజీపీ కూడా కాన్ఫిడెంట్ గా ఉంటాడు, నేను 2 సంవత్సరాలు పనిచేస్తాను కాబట్టి నాకేమీ అవసరం లేదు, కాబట్టి నన్ను ఎవరు తీసే ప్రసక్తే లేదు. కాబట్టి తన ధోరణి ఏదైతే ఉందో దాన్ని చేస్తాను. కానీ అందుకనే ఏం చేస్తానంటే చాలా రాష్ట్రాల్లో ఈ ఇన్ఛార్జ్ డీజీలు ఈ విధంగా అపాయింట్ చేసి దట్ ఈస్ నాట్ కరెక్ట్.